హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా బ్లడ్ రిలేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. బ్లడ్ రిలేషన్ అనే టాపిక్లో ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ మరి ఏ విధంగా అడిగారు, సో ఆ ట్రెండ్స్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లలో కూడా ఇవ్వడం జరిగిందండి. సో నేను ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ని బేస్గా తీసుకుంటున్నాను. ఇఫ్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ, క్యూ అండ్ వై ఆర్ సిస్టర్స్, జెడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ వై, పీ ఈజ్ ద సన్ ఆఫ్ జెడ్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నారు. ఎప్పుడైనా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మనం ఏం చేద్దామనంటే జనరేషన్ ట్రీలో వాళ్ళని డ్రా చేసుకుందాం. సో నేను ఇక్కడ రాస్తున్నా ఏ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. క్యూ అనే పర్సన్కి ఒక సన్ ఉన్నారంట, అంటే నెక్స్ట్ జనరేషన్ ఏ. సో వీడు మేల్ పర్సన్ కాబట్టి ప్లస్ అని తీసుకున్నా. క్యూ అండ్ వై ఆర్ సిస్టర్స్ అంట. ఈవిడ క్యూకి ఒక సిస్టర్ కూడా ఉంది, వై, వీళ్ళిద్దరు కూడా సిస్టర్స్ కాబట్టి నేను తీసేసుకున్నా. జెడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ వై అంట. వైకి ఒక మదర్ ఉన్నారు, అంటే ముందు జనరేషన్లో ఉండాలి, ఈవిడ జెడ్. ఓకే, రైట్. పీ ఈజ్ ద సన్ ఆఫ్ జెడ్ అంట. సో జెడ్కి ఒక సన్ కూడా ఉన్నారు, ఆ పర్సన్ ఎవరు అని అంటే జెడ్ అండి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ స్టేట్మెంట్. సో కంప్లీట్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని డయాగ్రామ్ డ్రా చేసాం. ఇప్పుడు ఇక్కడున్న ఈ ఆప్షన్స్లో ఏది ట్రూ అంటున్నారు. పీ ఈజ్ ద మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ఏ అట. ఇక్కడ అసలు పీ గురించి ఎక్కడైనా మెన్షన్ చేశారా? ఎస్, మనకి పీ ఈజ్ ద ఇక్కడ ఎస్ ఈ జెడ్ అని ఆల్రెడీ వచ్చారు కదా, పీ రాసుకోవాలి ఇక్కడ. ఎస్, ఓకే. సో పీ ఈజ్ ద మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ఏ అంట. ఏ యొక్క మ్యాటర్నల్ అంకుల్ అంటే వాళ్ళ తల్లిగారి సోదరుడు అంటున్నారు. చూడండి ఒకసారి, ఏ యొక్క తల్లిగారు క్యూ, క్యూ యొక్క సోదరి వై, వై యొక్క సోదరుడు అంటే వీళ్ళ జనరేషన్లోనే ఉన్నాడు. వీళ్ళ తల్లిగారి కుమారుడు అంటే వీళ్ళకి ఏమవుతాడు అంటే సోదరుడే. అంటే పి అనేటోడు మనకి ఏ అనే పర్సన్కి మ్యాటర్నల్ అంకులే అవుతారు, కరెక్టే. సో ఇది చెప్పాడు. పి అండ్ వై ఆర్ సిస్టర్స్ అట. పి అండ్ వై ఆర్ సిస్టర్స్ కాదు, పి అనేటోడు బ్రదరు, ఈవిడ సిస్టర్, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఉండదు ఇంకా. సో ఏ అండ్ పిఆర్ వై కజిన్స్ అంటున్నాడు, అసలు సంబంధమే లేదు కదా, నన్ ఆఫ్ దీస్ అన్నాడు, ఇది కూడా కాదు. ఆప్షన్ 1లోనే ఉంది డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ పాయింట్అవుట్ మోడల్కి సంబంధించిన క్వశ్చన్. పాయింటింగ్ టు ఏ యంగ్ గర్ల్ ఏ ఉమెన్ సెడ్. ఇట్లాంటి పాయింట్అవుట్ మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు మాట్లాడుతున్న పర్సన్ ఎవరు, స్పీకర్ ఎవరు అనేది మనకు ఖచ్చితంగా కావాలండి. సో మాట్లాడుతున్న పర్సన్ మేలా ఫీమేలా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మేల్ పర్సన్ మాట్లాడుతుంటే అది నువ్వే మాట్లాడుతున్నావు అనుకో, ఫీమేల్ పర్సన్ మాట్లాడుతుంటే అది కూడా నువ్వే అనుకో. బ్లడ్ రిలేషన్ టాపిక్లో హీరో ఎవరు అంటే అది నువ్వే. ఓకే, రైట్. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఎలిమినేషన్ ప్రాసెస్లో చేయొచ్చు, ఎలానో చూద్దాం. ఉమెన్ మాట్లాడుతుంది ఒక యంగ్ గర్ల్ని చూపిస్తూ. యంగ్ గర్ల్ ఎవరు అని అంటే ఇగో ఈవిడ గర్ల్. ఏమంటున్నాడు? షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా అంటున్నారు. సో ఈవిడ ఎవరట అనంటే సిస్టర్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా. ఒక్కసారి ఇక్కడ చూద్దాము. ఫస్ట్ దీన్ని స్ప్లిట్టింగ్ ఆర్డర్లో మనం రాసుకుంటామండి. స్ప్లిట్ చేసుకొని రాసుకుంటే ఈజీగా వస్తుంది. నేనేం అంటున్నా అంటే మై హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా అంటున్నా. మా హస్బెండ్ యొక్క ఫాదర్ ఇన్ లా అంటే ఎవరు? సో ఫాదర్ ఇన్ లా అని ఎవరిని అంటాము అని అంటే పిల్లనిచ్చిన మామ లేదా పిల్లగానిచ్చిన మామ అంటారు కదా, అంటే భార్య వాళ్ళ పేరెంట్ కానీ భర్త వాళ్ళ పేరెంట్స్ని కానీ మనం ఫాదర్ ఇన్ లా అంటాం. మై హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా అంటే మా భర్త యొక్క ఫాదర్ ఇన్ లా అంటే నా తండ్రి అని అన్నట్టు. సో ఆవిడ మాట్లాడుతుంది, ఫీమేల్ మాట్లాడుతుంది, అంటే మై హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా అంటే నా తండ్రి అనే మీనింగ్ వస్తుంది, అంటే మై ఫాదర్ అనే మీనింగ్ అక్కడ. షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అంటున్నారు అన్నట్టు. ఇప్పుడు దీన్ని నేను స్ప్లిట్ చేసి ఇలా నేను కామన్గా రాస్తున్నా. ఇప్పుడు ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అంటే మై ఫాదర్కి ఓన్లీ సన్ ఉన్నారట, అంటే నా బ్రదర్. నా బ్రదర్కి షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ మై బ్రదర్ అని చెప్పేసి ఇప్పుడు అనుకోవచ్చు కదా, రైట్. ఈవిడెవరు? సిస్టర్ ఆఫ్ మై బ్రదర్, అంటే నాకు ఆవిడ ఏమవుతుంది? సిస్టరే. నా బ్రదర్ వాళ్ళ సిస్టర్ అంటే నా సిస్టరే అవుతుంది, కాబట్టి ఈవిడ సిస్టరే. అప్పుడు ఏమంటున్నారు? ఆ అమ్మాయికి ఆ స్త్రీ ఏమవుతుంది అంటున్నారు. ఏమవుతుంది ఆ అమ్మాయికి? సోదరి అవుతారు. ఓకేనా, సోదరి. క్లియర్? మీరు ఇక్కడ తెలుగులో కూడా చూడవచ్చు.
ఆమె నా భర్త మామగారి ఏకైక కుమారుడి సోదరి. నా భర్త మామగారు ఎవరు? మా తండ్రి గారు. మా తండ్రి గారి ఏకైక కుమారుడు నా సోదరుడు. నా సోదరికి సోదరి అని అంటే నాకు కూడా సోదరే, కాబట్టి సోదరి అనేది ఆన్సర్. క్లియర్? డైరెక్ట్గా మనం ఇక్కడ జనరేషన్ ట్రీలో ఏం కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు అండి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏస్ సిస్టర్ ఈజ్ మ్యారీడ్ టు బీస్ మ్యాటర్నల్ అంకుల్ అంట. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏస్ మదర్ టు బీస్ మదర్ అంటున్నాడు. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఏస్ సిస్టర్ మ్యారీడ్, ఏ యొక్క సిస్టర్, ఈవిడ సిస్టర్ అంట, ఏ యొక్క సిస్టర్, ఈడెవరో తెలియదు. ఈవిడ ఏం చేసిందట అంటే బీస్ మ్యాటర్నల్ అంకుల్ని పెళ్లి చేసుకుంది. అంటే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈవిడ. సో ఈయన మేల్ పర్సన్. ఆయన ఎవరట అంటే మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ బి అంట. ఈయన అంకుల్ ఎవరికి? బి యొక్క మ్యాటర్నల్ అంకుల్ అంటే బి యొక్క తల్లిగారు ముందు జనరేషన్లో ఉంటారు. సో బి యొక్క తల్లిగారు ఈవిడ యొక్క సోదరుడు అవుతారు. అంటే బి యొక్క మ్యాటర్నల్ అంకుల్ వల్ల ఆయనని ఇగో ఏ యొక్క సోదరి పెళ్లి చేసుకుంది అని అంటున్నాడు అండి. క్లియర్? ఇప్పుడు ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏస్ మదర్ టు బీస్ మదర్. ఏకి ఒక మదర్ ఉంటే, ఈవిడ ఉంటే, ఈవిడ ఇగో బి యొక్క మదర్ ఈవిడకి ఏమవుతుందట? ఏస్ మదర్ టు బీస్ మదర్ అంటే ఏ యొక్క తల్లి బి యొక్క తల్లికి ఏమవుతుంది అంటున్నాడు. బి యొక్క తల్లికి ఏమవుతుంది? ఈవిడ వీళ్ళ సోదరుని వల్ల అత్తగారు. సోదరుని అత్తగారు అంటే ఈవిడకి ఏమవుతుంది? ఆంట్ అవుతారు. ఓకేనా? అత్తగారు ఆంట్ అవుతారండి. అయితే ఇక్కడ మీరు ఒక మాట అనొచ్చు, మదర్ ఇన్ లా కూడా ఉంది కదా, మనం మదర్ ఇన్ లా అని కూడా అంటాం కదా అని. మదర్ ఇన్ లా ఎవరికి అవుతారు? ఒక వ్యక్తిని నువ్వు మదర్ ఇన్ లా అని పిలవాలి అని అంటే అది హస్బెండ్ వల్ల మదర్ కానీ లేదంటే భార్య వల్ల మదర్ కానీ వాళ్ళనే పిలుస్తారు. ఇప్పుడు నీకు మీ తమ్ముడి వల్ల రిలేషన్స్కి సంబంధం ఉంటుందా? ఉండదు. ఆవిడ ఆంట్ అవుతారు. అదే మీ తమ్ముడికి అయితే అంటే బి యొక్క మదర్ వల్ల బ్రదర్కి అయితే ఈయనకైతే ఆవిడ మదర్ ఇన్ లా అవుతారు, కానీ ఈవిడకి అత్తగారే అవుతారు. క్లియర్? రైట్. సో కాబట్టి అత్త అనేది ఆన్సర్. బ్రదర్ వల్ల అత్తగారు, ఆయనకి మదర్ ఇన్ లా, ఈవిడకి జస్ట్ ఆంట్. క్లియర్? డన్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ తర్వాత క్వశ్చన్ చూస్తే 5th క్వశ్చన్లో స్టడీ ద గివెన్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అని అన్నాడు. ఇక్కడ కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఉంది. సో ఈ కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్లో దీంట్లో కనుక మనం గమనిస్తే ఇఫ్ పీ @Q మీన్స్ దట్ పీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ అట. అంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ సెకండ్ పర్సన్. సో పీ పర్సంటేజ్ క్యూ అంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ ద సన్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఈజ్ ద, సో $P అంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సెకండ్ పర్సన్ అంటున్నాడు. యాష్ అంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ ద మదర్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఇప్పుడు మనల్ని ఏం అడిగిండనంటే హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు వై అట. ఏ అనే పర్సన్ వైకి ఏమవుతారు? ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఆధారంగా అని చెప్పేసి అడుగుతున్నారండి. సో అకార్డింగ్ టు దట్ ఈక్వేషన్ మనం ఒకసారి ట్రై చేయాలి. ఇప్పుడు చూద్దాం, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు వై. సో ఏ అనే పర్సను వైకి ఏమవుతున్నారు? ఈ 3 తీసుకుంటే సరిపోతుంది, అందరితో ఎందుకు మరి. సో ఒకసారి $A B అని తీసుకుంటున్నాడు. డాలర్ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సెకండ్ పర్సన్. అంటే ఏ అనే పర్సన్ ఫాదర్ బి అనే పర్సన్కి. బి యాష్ వై అంట. యాష్ మీనింగ్ ఏంటి? మదర్. ఓకేనా? రైట్. సో బి ఈజ్ ద మదర్ ఆఫ్ వై. ఇప్పుడు బి అనే పర్సన్ రైట్, ఒక్క నిమిషం. బి యాష్ వై అంటే సో ఫస్ట్ పర్సన్ ఈజ్ ద మదర్ ఆఫ్ సెకండ్ పర్సన్ కదా. సో బి ఈజ్ ద మదర్ ఆఫ్ వై. ఇగో ఈవిడ మదర్ ఎవరికి? వైకి. ఇప్పుడు హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు వై అన్నాడు. ఏ రిలేటెడ్ టు వై అని అంటే వైకి ఏ అనే పర్సన్ ఏమవుతారు? మదర్ వాళ్ళ ఫాదర్. సో మదర్ వాళ్ళ ఫాదర్ అంటే తాతగారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇగో మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చారు కానీ మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే అమ్మ తరఫున తాత ఎవరైతే ఉంటారో ఇగో అమ్మ వాళ్ళ తండ్రి ఆయనే అవుతారు. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అండి.
ఓకేనా? ఇచ్చిన సమాచారం ఆధారంగా మనకి ఇక్కడ కోడెడ్ బ్లడ్ రిలేషన్తో ఇచ్చాడు. దాంట్లో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయమన్నప్పుడు డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనో వాళ్ళది తీసుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటున్నాడు, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి అంట, సి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి, ఈ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ, డి ఈజ్ రిలేటెడ్ టు ఈ యాజ్. సో ఒకసారి మనం దాన్ని జనరేషన్ ట్రీలో రాసుకుందాం. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, సో ఏ అనే పర్సన్ బి యొక్క బ్రదర్ అవుతున్నారు. నెక్స్ట్ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, బి అనే పర్సన్ కూడా బ్రదర్ ఎవరికి, సికి. సి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి అట, సి అనే పర్సన్ హస్బెండ్ ఎవరికి, డికి. నెక్స్ట్ ఈ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ అంట. ఓకేనా, రైట్. ఈ అనే పర్సన్ ఏ యొక్క ఫాదర్, ఇగో ఈ అనే పర్సన్ ఫాదర్. ఇప్పుడు డి అనే పర్సన్ ఆటోమేటిక్గా ఫీమేల్ అవుతున్నారు కదా, ఎందుకంటే ఈయన హస్బెండ్ అయినప్పుడు ఈవిడ వైఫే అయిపోయింది. డి ఈజ్ రిలేటెడ్ టు ఈ యాజ్, ఈకి ఓకేనా, ఈ అనే పర్సన్కి డి అనే పర్సన్ ఏమవుతారు అంటున్నారు. సో డి ఏమవుతారు అంటే కుమారుని భార్య, కోడలు అవుతారు. సో డాటర్ ఇన్ లా, ఆప్షన్ 2 కోడలు అండి. ఓకేనా? సో మీరు ఇక్కడ క్లియర్గా కనుక చూస్తే ఈకి డి ఏమవుతారు అన్నాడు. ఎవరికి ఒక లెటర్ నిన్ను మారుస్తుంది, నీ ఆన్సర్ని మారుస్తుంది. కీ అని ఎక్కడుంటే ఆ పర్సన్ ప్లేస్లో ఉండి నువ్వు ఆలోచించాలి. ఈ కీ అంటే నీకు అని అనుకోవాలి. అలా అనుకుంటే ఆప్షన్ 2 నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియరా? రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చాడు. ఏమన్నాడు, పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ, క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వై, వై ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఈ, ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ వై, జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ అండ్ ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీ. హౌ ఈజ్ పి రిలేటెడ్ టు ఈ అని అన్నాడు. సో ఇప్పుడు వీళ్ళని కూడా జనరేషన్ ట్రీలో రాద్దాం. పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ అట, క్యూ యొక్క మదర్ ఎవరు అంటే పి, రైట్. క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వై అట, క్యూ అనే పర్సన్ సిస్టర్ అట ఎవరికి, వై అనే పర్సన్కి. వై ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఈ అట, సో వై అనే పర్సన్ హస్బెండ్ ఎవరికి అని అంటే ఈ అనే పర్సన్కి, అంటే ఈ ఆటోమేటిక్గా ఫీమేల్ పర్సన్. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ వై అట, సో వైకి ఒక సన్ ఉన్నాడు, ఎవరు వాళ్ళు, ఎఫ్, ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ వై. నెక్స్ట్ చూడండి, జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ అట, ఇగో ఈ అనే ఆవిడకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, ఎవరాళ్ళు అని అంటే జీ. ఓకే, డన్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీ అట, ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీ, జీకి ఒక ఫాదర్ కూడా ఉన్నాడు, ఎవరు అంటే ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీ. ఇప్పుడు మనకి ఫైనల్గా అడిగింది ఏంటి అంటే హౌ ఈజ్ పి రిలేటెడ్ టు ఈ, అంటే పి అనే పర్సన్ ఈకి ఏమవుతున్నారు అంటున్నాడు. సో పి అనేది ఈతో ఎలా సంబంధం కలిగి ఉంది అంటే పి అనే పర్సన్ ఈకి ఏమవుతున్నారు అనేది కావాలి. పి ఎక్కన్నారు, ఇగో ఎక్కన్నారు. పి అనే పర్సన్ ఈకి ఏమవుతున్నారు అని అంటే ఈ యొక్క భర్త వల్ల తల్లిగారు, భర్త యొక్క తల్లిగారు అని అంటే ఏమవుతారు, అత్తగారు అవుతారు, మదర్ ఇన్ లా. సో ఆప్షన్ 2 మదర్ ఇన్ లా, అత్తగారు. క్లియర్ అండి, సింపుల్. ఇచ్చిన డాటాని ఇలా జనరేషన్ ట్రీ మాదిరిగా రాసుకొని చేస్తే ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. క్లియర్, డన్. నెక్స్ట్ చూడండి, పాయింట్అవుట్ మోడల్ క్వశ్చన్ ఇక్కడ కూడా. సో రాహుల్, సో పాయింటింగ్ టు రాహుల్, సోహాన్ సెడ్, అంటే రాహుల్ను చూపిస్తూ సోహాన్ మాట్లాడుతున్నాడు. రాహుల్ను చూపిస్తూ సోహాన్ ఏమంటున్నాడు అని అంటే ఇన్వర్టెడ్ కామాస్లో మాట చెప్పిండండి. మీకు ఇన్వర్టెడ్ కామాస్ పాయింట్అవుట్ మోడల్కి సంబంధించి ఇన్వర్టెడ్ కామాస్లో ఏది ఉంటే దాన్నే యాక్సెప్ట్ చేస్తాం, దాని ఆధారంగా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఏమన్నాడంటే సో హీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మై వైఫ్స్ ఓన్లీ డాటర్ అట. సో ఎవరు, సోహాన్. ఇగో సోహాన్ ఇక్కడ ఉన్నాడండి, ఈయన సోహాన్. ఓకేనా, ఈయన ఎవరట అంటే తెలుసా, హీఈస్ ద హస్బెండ్ ఆఫ్, ఆయన హస్బెండ్ ఎవరికి, నాకు సంబంధం లేదు, ఫస్ట్ నేను ఎవరికి అని చూస్తున్నా, మై వైఫ్స్ ఓన్లీ డాటర్ అంటున్నాడు. మై వైఫ్స్ ఓన్లీ డాటర్ అంటే మాట్లాడుతున్న నీకేమవుతుంది. ఓకేనా, రైట్. సో సోహాన్ మాట్లాడుతున్నాడు కదా, ఈయన రాహుల్. అయితే ఈయన రాహుల్. ఓకే, ఈయన రాహుల్.
సోహన్ మాట్లాడుతున్నది నువ్వే కదా, రాహుల్ మాట్లాడుతున్నావు. ఏమంటున్నావు తెలుసా? మై వైఫ్స్ ఓన్లీ డాటర్ అని చెప్తున్నావు. మై వైఫ్స్ ఓన్లీ డాటర్ అంటే నా భార్య యొక్క ఒక్కగానొక్క కూతురు అంటే నీకేమవుతుంది అని అంటే నీకు కూడా కూతురే అవుతుంది. మై వైఫ్స్ ఓన్లీ డాటర్ కదా, మై వైఫ్స్ ఓన్లీ డాటర్ అంటే మై డాటర్ అండి, మై డాటర్. ఓకే రైట్. హీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మై డాటర్. నా కూతురు యొక్క హస్బెండ్ నీకేమవుతాడు? అల్లుడు అవుతాడు. సో కాబట్టి ఈయన సన్ ఇన్ లా. ఎక్కడుంది ఆప్షన్ 4, సన్ ఇన్ లా, అల్లుడు. ఓకేనా రైట్. ఇలా పాయింట్అవుట్ మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామనంటే సింపుల్గా స్ప్లిట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పార్ట్స్గా స్ప్లిట్ చేసుకొని మనం ఇలా రాస్తే ఈజీగా రాయొచ్చు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా రైట్. సో ఇది మనకు ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఒక పాయింట్అవుట్ మోడల్ క్వశ్చన్ వచ్చింది. సురేష్ సెడ్ టు సుశాంత్ అట. సురేష్ ఏం చేస్తాడంటే సుశాంత్తో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నానంటే హీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్స్ బ్రదర్ అట. సో సుశాంత్తో ఏమని చెప్తున్నానంటే ఒక పర్సన్ని చూపించిండు, ఒక పర్సన్ని చూపించి మాట్లాడుతున్నాడు. ఏమని అంటే హీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ సన్, ఈయన ఒక్కగానొక్క కొడుకు. ఎవరికంటే మై మదర్స్ ఫాదర్స్ బ్రదర్ అట. మై మదర్స్ ఫాదర్ అంటే ఎవరు? ఫస్ట్ మా తాతగారు, మా అమ్మ వాళ్ళ తండ్రి అన్నట్టు. సో మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. సో మా అమ్మ వాళ్ళ తండ్రికి బ్రదర్ అట. మా అమ్మ వాళ్ళ తండ్రికి బ్రదర్ ఉన్నాడు, ఆయన యొక్క సన్ను ఈయననట. ఓకేనా. సో ఇప్పుడు మనకేమంటుందంటే హౌ ఈజ్ సుశాంత్ రిలేటెడ్ టు సురేష్ అట. అప్పుడు ఏమంటున్నాడంటే హౌ ఈజ్ సుశాంత్ రిలేటెడ్ టు సురేష్, సురేష్కి సుశాంత్ ఏమవుతారు అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు సుశాంత్ గురించి ఎక్కడ చెప్పిండు అన్నది ఒక్కసారి మళ్ళీ గమనిద్దాం. ఓకేనా. సురేష్ సెడ్ టు సుశాంత్, సుశాంత్కే చెప్తున్నాడు. ఏమని అంటే హీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ సన్ ఆఫ్ రైట్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే సురేష్ మాట్లాడుతున్నాడు. ఏమనంటే సుశాంత్తోనే చెప్తున్నాడు, సుశాంత్తోనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నానంటే సుశాంతే వన్ అండ్ ఓన్లీ సన్. ఎవలకు అని అంటే మై మదర్స్ ఫాదర్స్ బ్రదర్ అని చెప్తున్నాడు. అప్పుడు ఈ సుశాంత్ అనే పర్సన్ సురేష్కి ఏమవుతారు? సురేష్కు సుశాంత్ ఏమవుతారు అని అంటే మనకు అంకుల్ అవుతారు. ఎందుకంటే మదర్ వాళ్ళ ఫాదర్ మా తాతగారి బ్రదర్ వాళ్ళ కొడుకు. అయితే బేసిక్గా మన తాతగారి కొడుకు అంటే మేనమామ కావాలి కదా, మేనమామ కావాలి. కానీ వాళ్ళ బ్రదర్ యొక్క కొడుకు అంటే ఆయన మేనమామ గాడు, మన తల్లి తోడబుట్టిన వ్యక్తి. కానీ ఆయన తల్లికి కూడా మన మదర్కి కూడా బ్రదర్ వరుసనే అవుతారు, బ్రదర్ వరుసనే అవుతారు. కానీ మనకు ఆయన సొంత బ్రదర్ కాదు కాబట్టి జనరేషన్ ట్రీలో సొంత బ్రదర్నే మనము మన ఓన్ బ్రదర్ని మాత్రమే, అంటే తల్లిగారి ఓన్ బ్రదర్ని మాత్రమే మనం మేనమామ అనుకున్నాం. సో ఆయన ఓన్ బ్రదర్ కాదు కాబట్టి జస్ట్ అంకుల్ అవుతారు అన్నట్టు, జస్ట్ అంకుల్ అవుతారు. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇక్కడ తర్వాత క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అండ్ సి, డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి, ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. కన్సిడరింగ్ దీస్ ఫ్యాక్ట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కెనాట్ బి వెరిఫైడ్ అట. అంటే ఇక్కడున్న స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ కాదు, అవాస్తవం అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ మనము జనరేషన్ ట్రీలో రాసుకుందాం. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అండ్ సి. ఇగో బికి సికి ఎవరు? ఏ సిస్టర్ అవుతున్నారు. ఓకే రైట్. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఇగో సికి ఒక ఫాదర్ డి ఉన్నారు. ఓకే. ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ అట. ఏకి ఒక మదర్ కూడా ఉన్నారు. ఎవరు ఆవిడ అంటే ఈవిడ మదర్. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, నీకు మదర్ అంటే వీళ్ళిద్దరికీ మదరే, ఈయనకి ఫాదర్ అంటే వీళ్ళిద్దరికీ ఫాదరే, అంటే అప్పుడు వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. అవునా కాదా? క్లియర్ రైట్. సో ఇప్పుడు కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్స్ అని చెప్పన్నారు. ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అట. ఈ అనే పర్సను బికి మదర్ అవుతున్నారు అంటున్నాడు. కరెక్టే. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. డి అనే పర్సన్ ఏకి ఫాదర్ అవుతున్నారు. కరెక్టే. మనకి కెనాట్ బి వెరిఫైడ్ అన్నాడు. బి ఈజ్ సన్ అట.
బి అనే పర్సన్ ఈ యొక్క కొడుకు అంటున్నాడు అండి, ఈ యొక్క కొడుకు అంటున్నాడు. మరి ఈకి కుమారుడు అవుతారా? ఈస్ సన్ అన్నాడు కదా, మరి ఈ యొక్క కొడుకు అవుతారా? ఈడెవడో తెలియదు. ఎందుకనంటే డోంట్ నో ద జెండర్ ఎగ్జాక్ట్లీ. వి డోంట్ నో ద జెండర్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పి అనే పర్సన్ యొక్క జెండర్ మనకి తెలియదు. ఓకేనా? జెండర్ తెలియనప్పుడు వాడు మేలా ఫీమేలా అనేది ఐడెంటిఫై చేయలేం మనం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, డి ఈజ్ హస్బెండ్ అట. ఇగో డి అనే పర్సన్ ఈ యొక్క హస్బెండా? అవును, కరెక్టే. సో కాబట్టి ఈ ఆప్షన్ 3 అనేది వర్కౌట్ కావట్లేదు. ఓకేనా? ఆప్షన్ 3 వర్కౌట్ కావట్లేదు. క్లియర్? డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు కోడెడ్ బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో చూద్దాం ఒకసారి. ఇఫ్ ఏ యాష్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. మీరు ఇక్కడ ఏ బీలలో చూస్తే ఏ అనేటోడు ఫస్ట్ పర్సన్, బి అనేటోడు సెకండ్ పర్సన్. ఇక్కడ చూస్తే ఏ అంటే బి యొక్క తండ్రి, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ యొక్క తండ్రి. ఇలా రిలేట్ చేసుకొని చదవండి. ఇలా రిలేట్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? డన్. సో ఇప్పుడు ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఏ @ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అని అన్నాడు. సో ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ అబౌట్ దిస్ ఈక్వేషన్ అంటున్నాడు. ఈ ఈక్వేషన్ ప్రకారం ఇక్కడున్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారండి. ఫస్ట్ ఇక్కడున్న ఈక్వేషన్ని మనం ఇక్కడ రాసుకుందాం. సి @ ఏ అన్నాడు. ఫస్ట్ ఈ రెండింటిని తీసుకుంటున్నా. @ అంటే ఏంటి? మదర్. ఫస్ట్ పర్సన్ ఈజ్ ద మదర్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఏ యొక్క మదర్ సి అన్నట్టుగా. నెక్స్ట్ ఏ యాష్ బి అంటున్నాడు. యాష్ అంటే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఫస్ట్ పర్సన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. నెక్స్ట్ బి అండ్ డి అన్నాడండి. అండ్ మీనింగ్ ఏంటి? బ్రదర్. ఫస్ట్ పర్సన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సెకండ్ పర్సన్ డి. దట్స్ ఇట్. ఇగో ఇది అరేంజ్మెంట్. సో సిఏ బిడికి సంబంధించిన అరేంజ్మెంట్. ఇప్పుడు ఇక్కడున్న ఆప్షన్స్లో ఏది తప్పు అంటున్నాడు. సి ఈజ్ ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ బి అండ్ డి అట. బికి డికి ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటున్నాడు. కరెక్టే. మన తండ్రి గారి తల్లి గారు. ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటే నాన్నగారి తల్లి అవుతారు. ఎస్, కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ ట్రూ. సో మనకు కూడా ట్రూ ఏంటి అని అడిగాడు. డి ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ సి. సి యొక్క గ్రాండ్ డాటర్ డి అవుతున్నారంట. డి యొక్క జెండర్ తెలియదు. మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? చేయొద్దు. కాబట్టి క్యాన్సల్. సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ అండ్ డి. ఏకి డికి సి మదర్ కాదు, ఓన్లీ ఏకే మదర్. క్యాన్సల్. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. డి అనే పర్సన్ డాటర్ అట. అసలు జెండర్ తెలియనప్పుడు డాటరా సన్నా అనేది చెప్పలేం. కాబట్టి దిస్ వన్ ఆల్సో క్యాన్సల్. ఎందుకంటే ఫస్ట్ వన్ ట్రూ అయిందంటే మిగతావి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి, రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ 12th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమన్నాడంటే ఎక్స్ టోల్డ్ వై. ఎక్స్ ఏం చెప్తున్నాడు? వైకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూద్దాం. ఐ యామ్ నైదర్ యువర్ సన్ నార్ యువర్ ఫాదర్. నేను నీ కొడుకును కాదు, నీ తండ్రిని కాదు అంటున్నాడు. ఎవరు? ఎక్స్ టోల్డ్ టు వై. వై అనటోనికి ఎక్స్ చెప్తాడు. మాట్లాడుతున్నది నువ్వే ఎక్స్ అనుకో. నువ్వు చెప్తున్నావు ఏమని? నేను నీ కొడుకును కాదు, నీ తండ్రిని కాదు అంటున్నావు. ఐ ఆమ్ నాట్ యువర్ వైఫ్స్ బ్రదర్. నీ భార్య యొక్క బ్రదర్ని కూడా కాదు అంటున్నాడు. అంటే నీ బావమరిదిని కూడా కాదు. బట్ ఐ ఆమ్ రిలేటెడ్ టు హిమ్ అంటున్నాడు. కానీ నేను ఈయనకు రిలేట్ అవుతా అంటున్నాడు. ఏ విధంగా రిలేట్ అవుతావు అని అంటే ఐ ఆమ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ యువర్ వైఫ్ అట. నీ వైఫ్ యొక్క ఐ ఆమ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ యువర్ వైఫ్. ద ఫాదర్ ఆఫ్ యువర్ వైఫ్ అని అంటే నీ యొక్క వైఫ్ అంటే ఇప్పుడు ఎవరు? వై ఉన్నాడు కదా. ఇగో వై యొక్క వైఫ్ ఉన్నారా? ఇగో ఈవిడ యొక్క తండ్రి ఉన్నాడా? ఈయన. ఓకేనా? ఏమన్నాడు? ఐ ఆమ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ యువర్ వైఫ్.
ఇగో నీ వైఫ్ యొక్క ఫాదర్ ఈయనే, ఈయనకి గ్రాండ్ సన్ని నేను అంటున్నాడు, ఈయనకి గ్రాండ్ సన్ని నేను అంటున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పు, వీళ్ళ కుమారుడు అవుతారా అంటే ఐ ఆమ్ నైదర్ యువర్ సన్ నార్ యువర్ ఫాదర్ అంటున్నాడు. నీ కొడుకుని కాదు నీ తండ్రిని కాదు అని చెప్పిండు. పోనీ నీ బావమర్దిని కూడా కాదు అన్నాడు. ఐఎమ్ నాట్ యువర్ వైఫ్స్ హస్బెండ్, వైఫ్స్ బ్రదర్ అన్నాడు, ఐఎమ్ నాట్ యువర్ వైఫ్స్ బ్రదర్ అన్నాడు, బట్ ఐ ఆమ్ రిలేటెడ్ టు హిమ్, కానీ నేను నీకు రిలేషన్ అవుతాను అంటే ఇక్కడ ఒక మాట చూడండి. ఎలా అనంటే ఈ పర్సన్కు భార్య వాళ్ళ తండ్రి అంటే ఈయనకి మనవడు అవుతున్నాడు అనంటే, గ్రాండ్ సన్ అవుతున్నాడు ఈ పర్సన్ కంటే ఈవిడ యొక్క సోదరి కానీ ఈవిడ యొక్క సోదరుడు కానీ ఉంటే వాళ్ళ యొక్క కుమారుడు వీడు అని అర్థం. అవునా కాదా? ఎందుకంటే వీళ్ళకు డైరెక్ట్గా రిలేషన్ లేదు, ఇండైరెక్ట్ రిలేషన్. అంటే ఈయన నుంచి వీడికి రిలేషన్ కానీ వీళ్ళిద్దరూ డైరెక్ట్ రిలేషన్ కాదు. అంటే ఈవిడ యొక్క సోదరి కానీ సోదరుడి కానీ పిల్లలు అయి ఉంటారు. చూద్దాం. అప్పుడు ఏమంటున్నాడు, ఫాదర్స్ సిస్టర్స్ హస్బెండ్ అట. సో ఈవిడ ఫాదర్స్ సిస్టర్స్ హస్బెండ్ అవుతారా అంటే అప్పుడు ఏమన్నాడు, హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు వై అంటున్నారు. ఎక్స్ అనే పర్సన్, ఓకే రైట్, ఈడ్ ఎక్స్, ఇక వై, ఎక్స్ వైకి ఏమవుతారు అట. హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు వైఫ్. ఇప్పుడు చూడండి, బ్రదర్స్ సన్ అట అవుతారా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫాదర్స్ సిస్టర్స్ హస్బెండ్, అసలు ఈ రిలేషనే వర్కౌట్ కాదు. ఎందుకంటే వీళ్ళ ఫాదరు వాళ్ళ సిస్టరు వీళ్ళకు సంబంధమే లేదు. బ్రదర్స్ సన్, ఈయన యొక్క బ్రదర్ సన్ అసలే కాడు, ఎందుకంటే వైఫ్ సైడ్ రిలేషన్ కాబట్టి ఇది కూడా కాదు. వైఫ్స్ బ్రదర్స్ సన్ అంటే భార్య వల్ల బ్రదర్ యొక్క కుమారుడు అవుతారా, ఎగ్జాక్ట్లీ అవ్వడానికి ఇదే అవకాశం ఉంటుంది. సిస్టర్స్ సన్ అట, ఈయన సిస్టర్ యొక్క సన్ అయితే ఈయనకే డైరెక్ట్ రిలేషన్, ఆ వైఫ్ సైడ్ పోనే పోదు కాబట్టి క్యాన్సల్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. భార్య సోదరుడి కుమారుడు అవుతారు. నీకు డైరెక్ట్ రిలేషన్ ఇవ్వకుండా ఇండైరెక్ట్ రిలేషన్ ఇచ్చాడు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారు అని అంటే వీళ్ళ కుమారుడే కదా అని అనుకుంటారు. వీళ్ళ కుమారుడే అనుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, కానీ వీళ్ళ కుమారుడు కాదు. క్లియర్? రైట్. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో W and T are married to each other and have only 2 children అంటారు. K and M are married to each other and have only 3 children. R is the only sister of S and Y అంట. N's mother is T అంటున్నారు. M's brother is N అంటున్నారు. Who is a bachelor అట. K is the father of R అంటున్నారు. How is T related to Y అంటున్నారు. ఇది క్వశ్చన్. ఇప్పుడు డాటా ప్రకారం నేను జనరేషన్ ట్రీలో డ్రా చేయడానికి ట్రై చేస్తా. W and T are married to each other. ఇక్కడ W and T ఒకరినొకరు మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారీడ్ రిలేషన్ ఈజ్ ఈక్వల్స్ అని చూపించినాం. అండ్ వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారంటే దే హ్యావ్ 2 చిల్డ్రన్. వాళ్ళిద్దరిని తర్వాత తీసుకుంటా నేను. K and M are married to each other and they have only 3 children అట. K and M గురించి ఇంకా రాలేదు కాబట్టి నేను హోల్డ్ చేస్తున్నా. నాకు W and T గురించి ఏమన్నా మాట వచ్చిందా చూసుకుంటా. N's మదర్ ఈజ్ T అట. ఇగో ఈవిడ మదర్ అవుతున్నారు, N యొక్క మదర్, ఆటోమేటిక్గా W అనేటైన మేల్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, M's బ్రదర్ ఈజ్ N అట. సో ఎన్ అనేట ఆయన బ్రదర్ ఎవరికి అంటే ఎమ్కి బ్రదర్ అవుతున్నారు. ఓకేనా? ఎమ్కి బ్రదర్ అవుతున్నారు. ఎమ్ గురించి ఆల్రెడీ ముందు ఎక్కడ వచ్చింది కదా, K and M are మ్యారీడ్ కపుల్ అని. ఎమ్ అండ్ K ఇద్దరు మ్యారీడ్ కపుల్, కానీ వాళ్ళు ఎవరెవరు అనేది తెలియదు మనకు. సో వెయిట్ చేద్దాం. R ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ S and Y. S Y ఇద్దరు వచ్చారా? రాలే. R కూడా రిలేషన్ రాలే. కాసేపు వెయిట్ చేద్దాం. ఆ స్టేట్మెంట్ కూడా K ఈజ్ ద, మనకి ఇంకొకటి ఏం చెప్పిండు, M's బ్రదర్ ఈజ్ N అట అండ్ బ్యాచులర్, వీడికి పెళ్లి కాలే. ఓకే, K ఈజ్ ద ఫాదర్ ఆఫ్ R అంట. K ఈజ్ ద ఫాదర్. ఇగో ఈయన ఫాదర్ అంటే ఈవిడ ఆటోమేటిక్గా మదర్. ఈయన ఫాదర్ ఎవరు? ఆర్కి ఫాదర్. K ఈజ్ ద ఫాదర్ ఆఫ్ R. ఇప్పుడు R గురించి ముందెక్కడ ఉంది కదా, R ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ S and Y.
ఆర్ అనే పర్సన్ ఓన్లీ సిస్టర్ ఆఫ్ ఎస్ అండ్ వై. ఎస్ వై యొక్క ఓన్లీ సిస్టర్ అట. మీరు ఒకసారి గమనించండి, ఎస్కి వైకి ఒక్కరే సోదరి అంటున్నారు. ఓన్లీ సిస్టర్ అంటే వీళ్ళిద్దరూ మేల్ పర్సన్స్ అన్నట్టు, వీళ్ళిద్దరూ మేల్ పర్సన్స్. ఇప్పుడు చూడండి, హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు వై. వై అనే పర్సన్కి టీ ఏమవుతారు అంటున్నాడు. వై యొక్క ఇగో ఇక్కడ వై సిస్టరు, ఇగో ఇక్కడ వై యొక్క బ్రదర్, వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ వీళ్ళ సిస్టర్ వాళ్ళ తండ్రి అంటే వై యొక్క తండ్రియే. వై యొక్క తండ్రి వాళ్ళ భార్య అంటే మీ యొక్క తల్లి గారి పేరెంట్స్ అండి. అంటే వై యొక్క తల్లి ఎం యొక్క పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. అంటే తల్లి వాళ్ళ తల్లి అన్నట్టు. తల్లి వాళ్ళ తల్లి ఏమవుతుంది? అమ్మమ్మ అవుతుంది. సో కాబట్టి మదర్స్ మదర్, ఆప్షన్ డి అమ్మమ్మ. ఓకేనా, మదర్స్ మదర్. సో ఇప్పుడు డైరెక్ట్గా రిలేషన్ కనుక మీరు చూస్తే ఈ వై యొక్క మదర్ ఎం అవుతున్నారు, ఎం యొక్క తల్లిగారు టీ. సో కాబట్టి తల్లిగారి తల్లి అమ్మమ్మ అవుతారు. ఆప్షన్ డిలో ఉంది ఆన్సర్. ఓకేనా, రైట్. సో ఈ విధంగా చేయాలి. అయితే ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళకు పిల్లలున్నారు వీళ్ళకు పిల్లలున్నారు అని చెప్పేసి చెప్పాడు. మీరు కనుక చూస్తే ఇంకొక మాట కూడా, కే అండ్ ఎం హ్యావ్ 3 children అన్నాడు. ఇక్కడ చూడండి 3 children ఉన్నారు. డబ్ల్యూ అండ్ టీ హ్యావ్ ఓన్లీ 2 children అన్నాడు. W2కి వీళ్ళిద్దరే చిల్డ్రన్ ఉన్నారు. అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సాటిస్ఫై అయిందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. ఓకేనా, సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. క్లియర్, రైట్. నెక్స్ట్, సో 14th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు ఏ సెడ్ టు బి. ఏ అనే పర్సన్ మాట్లాడుతున్నాడు బీతో. ఏమని అంటే, యు ఆర్ ద సన్ ఆఫ్ మై హస్బెండ్స్ డాటర్ ఇన్ లా అంట. ఏమంటున్నాడంటే, నువ్వు నా భర్త కోడలి కొడుకువి అట. అంటే మాట్లాడుతున్న పర్సన్ ఎవరు? ఏ సెడ్ టు బి. బీతో చెప్తున్నారు, ఇగో బీతోని నువ్వు ఎవరు తెలుసా అని చెప్పి ఏ అనే పర్సన్ అంటే నేను మాట్లాడుతున్నా బీతోని. నువ్వు ఎవరనంటే నువ్వు నా భర్త యొక్క, అంటే నా భర్త అంటే ఆవిడ ఏ అనే పర్సన్ ఫీమేల్, నా భర్త యొక్క కోడలి కొడుకువి అంటున్నాడు. నా భర్త కోడలు అంటే నాకు కోడలే, నా కోడలి కొడుకు అంటే నా మనవడు. సో బి అనే పర్సన్ ఎవరు? మేల్ పర్సన్ అని తెలిసిపోయింది. నా మనవడు ఎవరు? బి, ఏ యొక్క మనవడు. ఇప్పుడు బి మరియు ఏల మధ్య సంబంధం. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ అట. తప్పు. బి అనేటోడు గ్రాండ్ సన్ కావాలి. బి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ అట. తప్పు. బి ఈజ్ ద బ్రదర్. తప్పు. బి ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఏ. ఎస్ ఎస్ ఎస్, బి ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఏ. బి అనేది ఏ యొక్క మనవడు అనేది కరెక్ట్. ఏ యొక్క మనవడు అనేది ఎగ్జాక్ట్లీ ట్రూ. డన్, రైట్ అండి. ఇగో ఇది మనం ఆన్సర్ చేసే విధానం. అంటే ఇచ్చిన దాంట్లో ఇలా పాయింట్అవుట్ ఎప్పుడైనా ఇస్తే ఇచ్చిన అంశాన్ని కట్ చేసుకోవాలి, స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి 15th క్వశ్చన్లో, పాయింటింగ్ టు ఏ బాయ్ ఏ ఉమెన్ సెడ్. అంటే ఒక అబ్బాయిని చూపిస్తూ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, సెడ్, ఉమెన్ మాట్లాడుతుంది. హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై బ్రదర్స్ వైఫ్ అట. హౌ ఈజ్ దట్ బాయ్ రిలేటెడ్ టు దట్ ఉమెన్. అయితే ఎవరైతే అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయి నాకేమవుతున్నారో అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆ అబ్బాయి ఎవరు? అతను నా సోదరుడి భార్య కుమార్తె యొక్క సోదరుడట. నా సోదరుడి భార్య అంటే ఇప్పుడు మాట్లాడుతున్నది ఉమెన్ కదా. నా సోదరుడి భార్య అని అంటే మా వదిన గారు, వదిన యొక్క కుమార్తె యొక్క సోదరుడు అంటే మా సోదరుని కుమారుడు అని డైరెక్ట్గా చెప్పొచ్చు. నా సోదరుడి యొక్క కుమారుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే నా సోదరుడి భార్య కుమార్తె యొక్క సోదరుడు అంటున్నాడు. అంటే మొత్తంగా మీనింగ్ ఏంది? నా సోదరుని కుమారుడు ఆ పిల్లగాడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన నా సోదరుని కుమారుడు కాబట్టి అప్పుడు ఆ అబ్బాయి ఆ స్త్రీకి ఏమవుతాడు అట. ఆ స్త్రీకి వాడు ఏమవుతారు అని అంటే వాడు మేనల్లుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా అన్నయ్య గారి కుమారుడు, అన్న కుమారుడు ఏమవుతారు అని అంటే మేనల్లుడు
లేదా మనకి అమ్మాయి అయితే మేనకోడలు అని మనం జనరేషన్ ట్రీలో నేర్చుకుంటాం. సో ఇక్కడ నెఫ్యూ ఆప్షన్ ఏ మేనల్లుడు అంటాం. ఓకేనా, మేనల్లుడు. అర్థమైందా? రైట్. సో నీస్ కాదు, మేనకోడలు. అమ్మాయి అయితే మేనకోడలు అంటాం. కొడుకు అసలే కాదు, బంధువు. కజిన్స్ వేరు, ఇక్కడ వీళ్ళు వేరు అన్నట్టు. నెక్స్ట్ జనరేషన్లో వచ్చే వాళ్ళు కజిన్స్ అవ్వరు. మన జనరేషన్లో ఉన్న వ్యక్తే కజిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్లో ఉండే వ్యక్తి మనకు మేనల్లుడు లేదా మేనకోడలు అవ్వడానికే అవకాశం ఉంటుంది. క్లియర్? రైట్. సో ఇది మనకి ఇక్కడ ఆన్సర్. ఓకేనా, డన్. సో ఇవి మనకు బ్లడ్ రిలేషన్లో వచ్చినటువంటి కొన్ని రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. సో వేరియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ని కొన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.